వచ్చేసారా? నేను ఎప్పటి నుండో మీకోసం ఎదురు చూస్తున్నాను. పిల్లలిద్దరూ ఇప్పటి వరకు చల్లని నీళ్ళు లేకుండా భోజనం చేయలేదు. త్వరగా డబ్బులు ఇవ్వండి, నేను ఐస్ తీసుకొస్తాను. ఇదిగో 10 రూపాయలు. మిగిలిన 40 రూపాయలతో నేను పిండి పప్పు తీసుకువచ్చాను. ఈరోజు కూడా కేవలం 50 రూపాయలు సంపాదన మాత్రమే వచ్చింది. రోజూ 50 రూపాయల సంపాదనతో మన గడవటమేలా? నువ్వే చెప్పు రేణు, నేనింకేం చేయను? పని కోసం ఎన్నో చోట్లకు వెళ్ళాను కానీ ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు. పనిచేసే చోట రోజుకి 50 రూపాయల కంటే ఎక్కువ కూలీ దొరకటం లేదు. ఇక మంచి ఉద్యోగం దొరికే వరకు ఈ 50 రూపాయలతోనే గడపక తప్పదు కదా. మీరు బాధపడకండి, నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీకు త్వరలోనే ఉద్యోగం దొరుకుతుంది. ఈలోగా మీరు ముఖం కడుక్కోండి, నేను ఐస్ తీసుకొస్తాను. 10 రూపాయల నోటు తీసుకుని రేణు దగ్గర్లోని ఐస్ దుకాణానికి వెళ్తుంది. ఇన్ని రూపాయలకి ఐస్ కావాలా నీకు? ఒకవేళ 10 రూపాయలకి ఐస్ తీసుకుంటే రాత్రికి ఐస్ ఎక్కడి నుండి వస్తుంది? ఒక పని చేస్తాను, 5 రూపాయలకి తీసుకుంటాను. అన్నా, 5 రూపాయలకి ఐస్ ఇవ్వండి. రేణు పిచ్చుక 5 రూపాయలకి ఐస్ తీసుకువచ్చి 5 రూపాయలు దాచిపెడుతుంది. ఆ ఐస్ను రేణు నీళ్లలో వేస్తుంది. కొద్దిసేపట్లో ఐస్ వల్ల నీళ్లు చల్లబడతాయి. అప్పుడు అందరూ భోజనం చేస్తారు. చాలు కోడలా, నాకైపోయింది. అత్తగారు, మీ ఆరోగ్యం బాగానే ఉందా? కొన్ని రోజులుగా మీరు సగం రొట్టె మాత్రమే తిని లేచిపోతున్నారు. ఏమని చెప్పను కోడలా, ఈ మధ్య తిండి తినాలనిపించడమే లేదు. కడుపులో తిప్పినట్లుంటోంది. చాలా వేడిగా ఉంది కదా, అందుకే. నువ్వు దిగులు పడకు, నేను బాగానే ఉన్నాను. అమ్మా, ఆ పక్కంటి గౌరీ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి ఉదయం ఒక కొత్త కూలర్ వచ్చింది తెలుసా? ఆ కూలర్ చాలా పెద్దదమ్మా. మనం కూలర్ ఎప్పుడు తీసుకొస్తాం? త్వరలోనే తీసుకుందాం బిడ్డా, దిగులు పడకు. పేదరికం వల్ల పక్షుల బాధలు తక్కువ అన్నట్టు ఈ వేసవికాలం వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది. రోజుకు కేవలం 50 రూపాయలు సంపాదించే రాజు చాలా కష్టంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చల్లచల్లనని నీళ్లు తాగడానికి వీరి దగ్గర ఫ్రిడ్జ్ లేదు. వేడి నుండి ఉపశమనం పొందడానికి కూలర్ కూడా లేదు. వీరి ఇల్లు కూడా నిప్పుల కొలిమిలా ఎప్పుడూ మండిపోతుండేది. ఒకటేమో ఇంటి ఉక్కపోత, దానికి తోడు పొయ్యిసెగ. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ వేడికి నేనే కరిగిపోతానేమో అని. అమ్మా, నీకు చాలా చెమటలు పడుతున్నాయి. ఉండు, నేను నీకు విసనకర్రతో విసురుతాను. మీనా తన చిన్న చిన్న చేతులతో రేణుకు విసరడం ప్రారంభిస్తుంది. అది చూసి రేణు కళ్ళు చెమరుస్తాయి. అంతలో మంచంపై కూర్చున్న రేణు అత్తగారికి తల తిరగడం ప్రారంభమై ఆమె హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ రేణు అత్తగారిని దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఎండవేడి కారణంగా ఆమె ఆరోగ్యం చాలా క్షీణించిందని తెలుస్తుంది. నేనెంత దురదృష్టవంతుడైన కొడుకును. నా కన్న తల్లి కోసం కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాను. రేణు, ఇలాంటి బతుకు బతకటం కంటే చనిపోవటం మేలు. మీరు అలా ఎందుకంటున్నారు? మీకేమైనా అయితే మా పరిస్థితి ఏమిటి? ఈ కుటుంబం మొత్తం జీవితం క్రిమికీటకాల జీవితం కంటే తక్కువేమీ కాదు. అడుగడుగునా కష్టాలు వీరి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. అయ్యో అక్క, మీకు 5 రూపాయల ఐస్ తీసుకోవడానికి సిగ్గు అనిపించకపోవచ్చు, కానీ నాకివ్వడానికి సిగ్గేస్తోంది. కనీసం 20 రూపాయల ఐస్ అయినా కొనండి. మీ వల్ల ఈ 5 రూపాయల ఐస్ కోసం నేను పెద్ద పెద్ద ఐస్ దిమ్మలు పగలగొట్టాల్సి వస్తుంది. అన్నా, అది ఇంట్లో డబ్బుల ఇబ్బందిగా ఉంది కదా, అందుకని. అంతా సర్దుకోగానే నేను ఎక్కువ డబ్బులకు ఐస్ తీసుకోవడం ప్రారంభిస్తాను. ఒకవేళ ఇంట్లో డబ్బులు ఇబ్బంది ఉంటే ఏమీ పర్వాలేదు, మీరు ఐస్ తీసుకోవడం ఆపేయండి. డబ్బులున్నప్పుడు తీసుకోండి. రోజూ నేను మీకు ఇలా 5 రూపాయల ఐస్ ఇవ్వలేను. అతని మాటలు విని రేణు చాలా నిరాశపడుతుంది. రేణు పిచ్చుక ఎక్కడా పని కోసం వెతకలేదని కాదు. ఒకవేళ రేణుకు ఎక్కడైనా పని దొరికితే అక్కడి పక్షుల దృష్టి రేణుపై చెడుగా ఉండేది. ఇలాగే మరికొన్ని రోజులు గడిచిపోతాయి. చాలా కష్టపడి దుకాణం అతని 100 మాటలు విని రేణు పిచ్చుక 5 రూపాయలకి ఐస్ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని నీళ్లలో వేస్తుంది. అంతలో రేణుకు బయట నుండి ఒక ముసలి ఆమె గొంతు వినిపిస్తుంది. ఎవరు వచ్చినట్టున్నారు? రేణు పిచ్చుక బయటకు వెళ్లి చూడగా తన ఇంటి బయట ఒక ముసలి పావురం కనిపిస్తుంది. ఆమె చేతిలో ఒక చిన్న మెషిన్ ఉంటుంది. అవునమ్మా, పిలిచారా? బిడ్డా, ఉదయం నుండి దాహంతో తిరుగుతున్నాను. ఎవ్వరూ ఒక గుటక నీళ్లు కూడా తాగించలేదు. నాలాంటి ముసలిదానుకు ఒక గ్లాస్ నీళ్లు తాగిస్తే పెద్ద పుణ్యం ఉంటుంది.
అవునమ్మా, ఎందుకు కాకూడదు. నేను ఇప్పుడే నీళ్లు తీసుకువస్తాను. ఆ ముసలి పావురం చెమటతో బాగా తడిసిపోయింది. ఎండవేడికి ఆమె పరిస్థితి కూడా చాలా క్షీణించింది. అది చూసి రేణు ఐస్ వేసిన చల్లని నీళ్లు తీసుకువచ్చి ఆమెకు తాగటానికి ఇస్తుంది. చూస్తుండగానే ఆ ముసలి పావురం చల్లని నీళ్లన్నీ తాగేస్తుంది. ఈ అమ్మమ్మ చల్లని నీళ్ళన్నీ తాగేసింది. ఇప్పుడు మేవేం తాగుతాం? వేడి నీళ్లు అస్సలు తాగలేము. బిడ్డ, నన్ను క్షమించు. మీ ఇంట్లో ఇంత చల్లని నీళ్లు ఉన్నాయని నాకు తెలియదు. అమ్మా, మీరు ఎలా మాట్లాడుతున్నారు? వీళ్ళు పిల్లలు ఏదో ఒకటి అంటుంటారు. మీరు వీరి మాటలు పట్టించుకోకండి. నువ్వు నాకు నీళ్లు తాపించావు. ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనమ్మాయి. నేను ఉదయం నుండి ఈ మెషిన్ను అమ్మాలని ప్రయత్నిస్తున్నాను. ఇది ఐస్ తయారు చేసే మెషిన్, కానీ ఎవరూ దీన్ని కొనడంలేదు. నువ్వు కావాలంటే దీన్ని తీసుకోవచ్చు. కానీ అమ్మా, ఈ మెషిన్ కొనడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మాయి, నేను దీన్ని డబ్బుల బదులుగా నీకు ఇవ్వడం లేదు. నువ్వు ముసలి దాననైనా నా దాహం తీర్చావు. అందుకే దానికి బదులుగా ఇది నీకు ఇస్తున్నాను. ఉంచుకో. ఇది ముందు ముందు నీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ ముసలి పావురం ఆ మెషిన్ను రేణు చేతుల్లో పెడుతుంది. రేణు ఆ ఐస్ తయారు చేసే మెషిన్ను ఇంటి లోపలికి తీసుకువచ్చి పెడుతుంది. అమ్మా, ఆ ఆంటీ చెప్తున్నారు కదా, దీని లోపలి నుండి బోలెడంతా ఐస్ వస్తుందని. త్వరగా ఐస్ తీయవా, మేము చల్లని నీళ్లు తాగాలి. చాలా దాహంగా ఉంది. త్వరగా ఐస్ తీయవా? రేణు ఆ మెషిన్ యొక్క ఒక భాగంలో నీళ్లు పోసి పక్కన ఉన్న బటన్ను నొక్కుతుంది. చూస్తుండగానే మెషిన్ లోపలి నుండి బోలెడంత ఐస్ రావడం ప్రారంభిస్తుంది. దీని లోపలి నుండి నిజంగానే ఐస్ వస్తోంది, అది కూడా కనురెప్పపాటులో. ఇది ఏదో చమత్కారంలా అనిపిస్తోంది. అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ చల్లని నీళ్లు తాగవచ్చు. రేణు పిచ్చుక మరియు ఆమె కుటుంబం చాలా సంతోషిస్తారు. ఇక ఇప్పుడు ఆ మెషిన్ వల్ల వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ చల్లని నీళ్లు తాగవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు రేణు నిద్రపోయే ముందు మంచం కింద కూడా బోరెడంతా ఐస్ వేస్తుంది. దాంతో ఆ చల్లదనానికి వారికి హాయిగా నిద్రపడుతుంది. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. నేను చెప్పాను కదా, మొదట మనం ఐస్తో బొమ్మ చేస్తాం. ఆ తర్వాతే నీ ట్రక్కు తయారవుతుంది. మొదట మేం ట్రక్కే తయారు చేస్తాం. బొమ్మ ఆ తర్వాతే తయారవుతుంది. అయ్యో పిల్లలు, మీకేమైంది? ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, చింటూ ఏమంటున్నాడు. ఐస్తో మొదట ట్రక్కు చేస్తారట, కానీ నాకు బొమ్మ చేయాలనుంది. బిడ్డా, ఇది ఐస్. కొద్దిసేపట్లో తనంతట తానే కరిగిపోతుంది. దీనితో బొమ్మ, ట్రక్కు లాంటివి చేయలేం. అలా కాదు, మేం కొద్దిసేపటి క్రితం ఈ ఐస్తో ఒక చిన్న ఇల్లు కూడా చేశాం. అది మాత్రం కరగలేదు. రండి, మీకు మా ఐస్ ఇల్లు చూపిస్తాం. చింటూ మరియు మీనా రేణును బయట వాకిట్లోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ కొద్దిసేపటి క్రితమే ఒక చిన్న ఐసిల్లు తయారు చేశారు. ఇంత ఎండవేడిలో కూడా ఆ ఐసిల్లు కరగకపోవడం చూసి రేణుకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఐస్ అలానే ఉందే, అంటే ఈ ఐస్ ఏది సాధారణమైనది కాదు, చమత్కారమైన ఐస్. ఇది ఎండవేడికి కూడా కరగదు. దీని అర్థం ఆ ముసలి అవ్వ ఖచ్చితంగా దేవుడు పంపిన దూతే. రేణు ఈ విషయమంతా తన భర్త రాజు మరియు అత్తగారికి చెబుతుంది. ఇప్పుడు ఈ మాయా ఐస్ ఉండగా దీనితో మనం మన కోసం ఒక పెద్ద ఐసిల్లు ఎందుకు నిర్మించుకోకూడదు? నిజం చెప్పాలంటే నేను కూడా ఆ చిన్న ఐసిల్లు చూసి ఇదే ఆలోచిస్తున్నాను. రేణు ఆ మెషిన్లో బోలెడంత నీళ్లు పోస్తుంది. దానివల్ల వారికి చాలా మాయా ఐస్ దొరుకుతుంది. ఇక ఇప్పుడు ఆ ఐస్తో కుటుంబమంతా కలిసి తమ కోసం ఒక పెద్ద ఐసిల్లు నిర్మించుకుంటారు. ఈ ఐస్ ఇంటి లోపల చాలా చల్లగా ఉంది. కాని ఒక ఐస్ కూలర్ కూడా ఉంటే ఎంత బావుంటుందో కదా. ఇక మనకసలు వేడే అనిపించదు. ఐస్ కూలర్ కూడా ఎందుకు తయారు చేయకూడదు? అయినా డాక్టర్ అమ్మను వీలైనంత చల్లని ప్రదేశంలోనే ఉండమని చెప్పారు కదా. రేణు ఇప్పుడు ఆ మెషిన్ నుండి మరింత ఐస్ తీస్తుంది. దాంతో వారు ఒక ఐస్ కూలర్ను కూడా తయారు చేస్తారు. చూస్తుండగానే ఈ ఇల్లు మొత్తం ఇప్పుడు ఒక చిన్న షిమ్లాగా మారిపోయింది. మరోవైపు రేణు ఇంకా బయట వాకిట్లో కూర్చొని ఎండ వేడిలో వంట చేస్తోంది. అమ్మా, నువ్వు ఇలా బయట వాకిట్లో కూర్చుని వంట ఎందుకు చేస్తావు?
నీకు చాలా వేడిగా ఉంటుంది కదా. అవును, కానీ ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఐస్ ఇంటి లోపల వంట చేయడం కాస్త వింతగా ఉంటుంది కదా, అందుకే నేను బయట చేస్తున్నాను. ఐస్ ఇంటి లోపల మట్టి పొయ్యి పెట్టలేం కదా. ఒకవేళ నువ్వు మట్టి పొయ్యి పెట్టలేకపోతే ఐస్ వంటగది తయారు చేసుకోవచ్చు కదా. అప్పుడు ఇక నీకు వేడిలో వంట చేయాల్సిన అవసరమే ఉండదు. కుటుంబ సభ్యుల కోసం ఐస్ ఇల్లు, కూలర్ తయారు చేసే క్రమంలో నేను నా వంటగదినే మర్చిపోయాను. నా చిన్నారి కూతురు నిజంగా చాలా తెలివైంది అయిపోయింది. నా చిన్నారి కూతురు, మీ అమ్మ కోసం ఐస్ వంటగది తయారు చేయడంలో సహాయం చేస్తావా? సరే అమ్మా. రేణు తన కూతురుతో కలిసి ఐస్ ఇల్లు, కూలర్తో పాటు ఒక ఐస్ వంటగదిని కూడా తయారు చేసుకుంటుంది. దానివల్ల ఇకపై గంటల తరబడి రేణు బయట ప్రచండమైన ఎండలో కూర్చుని వంట చేయాల్సిన అవసరం ఉండదు. అడవిలోని ఒక ప్రశాంతమైన అందమైన చెరువు ఒడ్డున రేణు పిచ్చుకకు ఒక చిన్న గూడు ఉండేది. రేణు తన పెద్ద కుటుంబంతో కలిసి నివసించేది. ఆమె అత్తగారు, మామగారు, భర్త రాజు, ఆడపడుచు రాణి పిచ్చుక మరియు 2 ముద్దుల పిల్లలు మీనా, చింటూ. అది వేసవికాలం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రేణు పిచ్చుక ఇంటి బయట తన ఆడపడుచు రాణితో నిలబడి ఉంది. రాణి, కాస్త ఈ మట్టి కుండ తీసుకో, చెరువు నుండి చల్లని నీళ్లు నింపుకునిరా. ఈలోగా నేను మధ్యాహ్న భోజనం తయారు చేయడం ప్రారంభిస్తాను. ఆలస్యమవుతోంది. రాణి పిచ్చుక నవ్వుతూ కుండను తీసుకుని ప్రచండమైన ఎండలో చెరువు వైపు వెళ్ళింది. ఆమె చెరువులోని చల్లని నీటిలో కుండను ముంచి తనలో తాను అనుకుంది. దేవుడి దయవల్ల మన ఇల్లు ఈ చెరువు దగ్గర ఉంది. ఎప్పుడు దాహం వేసినా హాయిగా తీయని చల్లని నీళ్లు దొరుకుతాయి. లేకపోతే ఈ ఎండలో రెక్కలు కాలిపోయేవి. రాణి నీళ్లు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అటు రేణు పిచ్చుక మట్టిపోయి ముందు కూర్చుని ఉంది. కట్టెల పొగ వేడి వల్ల ఆమె చెమటతో పూర్తిగా తడిసిపోయింది. మధ్యాహ్నం అందరూ భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు రేణు అందరికీ వేడివేడి రొట్టెలు వడ్డించింది. ఎండవేడి ఎంత తీవ్రంగా ఉందంటే అందరి ముఖాల నుండి చెమట కారుతోంది. చిన్నపిల్లలు మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అమ్మా, ఎంత వేడిగా ఉందంటే భోజనం మింగలేకపోతున్నాను. రెక్కలు కూడా పనిచేయటం లేదు. అవునమ్మా, నాకైతే తల తిరుగుతోంది. ఇకపై మనం ప్రతిరోజు ఇక్కడే పిక్నిక్ చేసుకుందాం. నా పిల్లలు, కొద్దిగా భోజనం తినండి. ఆ తర్వాత మీ ఇద్దరూ చెరువు దగ్గరకు వెళ్ళండి. అక్కడ చెట్ల నీడలో కాస్త చల్లగా ఉంటుంది. కోడలా, ఈసారి ఎండలు ప్రాణాలు తీసేలా ఉన్నాయి. పొయ్యి దగ్గర పనిచేయడం నీక్కూడా చాలా కష్టమవుతోంది. కుటుంబం మొత్తం ఎలాగోలా వేడిని భరిస్తూ భోజనం తింటారు. రేణు భర్త రాజు వ్యవసాయం చేసేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఎండ తీవ్రమైంది. రేణు, రాజు తమ చిన్న పొలంలో కూరగాయలు పండించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇద్దరూ చెరువు నుండి కుండలలో నీళ్లు నింపుకుని వచ్చి కూరగాయల మొక్కలకు పోసేవారు. ప్రతిరోజూ పడే ఈ కష్టంతో రేణు, మనం ప్రతిరోజూ ఇలాగే నీళ్లు పోస్తూ ఉంటే ఈసారి టమాటా, బెండకాయల దిగుబడి బాగా వస్తుంది. ఈ చెరువు మనకు సహకరిస్తే చాలు. అవునండి, కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా తీపిగానే ఉంటుంది. పదండి, చివరి 2 కుండల నీళ్లు కూడా పోసేద్దాం. పొలంలో కొద్దిగా కూరగాయలు పండాయి. కాని ఒకరోజు రేణు ఎప్పటిలాగే మధ్యాహ్నం వంట చేయడానికి కూర్చున్నప్పుడు పొయ్యి సెగకు బయటి వేడికి ఆమెకు హఠాత్తుగా తల తిరిగింది. ఆమె స్పృహ తప్పి పడిపోయేంత పనయింది. తనను తాను తేరుకోవడానికి ఆమె వెంటనే నీళ్ల దగ్గరకు చెరువు వైపు పరిగెత్తింది. చెరువు ఒడ్డుకు చేరుకున్న రేణు దృష్టి నీటిపై పడింది. అక్కడ ఆమె చూసిన దృశ్యానికి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. అక్కడ రాణి పిచ్చుక అప్పటికే నిలబడి ఉంది. చెరువు మధ్యలో ఎప్పుడూ నీటిలో మునిగి ఉండే ఒక పెద్ద రాయి ఇప్పుడు పూర్తిగా బయటకు కనిపిస్తుండటం వారిద్దరూ చూశారు. వదినా, చూడు, ఈ భయంకరమైన ఎండవేడికి చెరువు నీళ్లు మెల్లమెల్లగా ఎండిపోతున్నాయి. అందుకే దాగి ఉన్న ఈ పెద్ద రాయి ఈరోజు పైకి వచ్చింది. ఓ దేవుడా, ఈ చెరువు ఎండిపోతే మన పరిస్థితి ఏమిటి? మన తాగునీరు, మన కూరగాయలు, ఈ వంటగది వేడి, మనం ఎలా బతకాలి? రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మరింత దిగజారింది. చెరువు నీరు ఎండిపోయి కేవలం ఒక చిన్న గుంతలా మారిపోయింది. అడవిలోని పక్షులన్నీ తీవ్ర ఆందోళనలో పడ్డాయి. ఒక సాయంత్రం రేణు దివులు మనసుతో
చెరువు ఎండిపోయిన ఒడ్డున కూర్చుని ఉంది. నీరు ఎండిపోయినప్పటికీ ఆ పెద్ద రాయి చుట్టూ ఉన్న మట్టిలో ఇంకా చాలా తేమ ఉందనే విషయాన్ని ఆమె గమనించింది. అక్కడ వీచే గాలిలో ఇంట్లో ఎక్కడా లేని ఒక వింతైన చల్లదనముంది. రేణు మెదడులో హఠాత్తుగా ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆమె మెరిసే కళ్ళతో తనలో తాను అనుకుంది, ఇక్కడ గాలి చల్లగా ఉన్నప్పుడు ఇంటి మూసిన గదిలో పొయ్యి వెలిగించి నేను ఎందుకు నరకయాతన పడాలి? నా వంటగదిని ఇక్కడికే ఎందుకు మార్చకూడదు? రేణు వెంటనే ఇంటికి వెళ్ళింది. నేరుగా ఎండపడని ఆ పెద్ద రాయి చాటున ఆమె మట్టితో ఒక కొత్త పొయ్యిని తయారు చేసింది. ఆమె ఇంటి నుండి పాత్రలు, కట్టెలు మరియు సరుకులు తీసుకువచ్చి చెరువు ఒడ్డున వంట చేయడం ప్రారంభించింది. వావ్! ఇక్కడ నలువైపులా చల్లని గాలి వస్తోంది. పొయ్యి సెగ అసలు తెలియడమే లేదు. ఇక్కడ వంట చేయడం చాలా సరదాగా ఉంది. వంట పూర్తయిన తర్వాత రేణు కుటుంబం మొత్తాన్ని అక్కడికే పిలిచింది. చెరువు దగ్గర ఒక చాలా పెద్ద మర్రి చెట్టుండేది. అరే వా కోడలా, నువ్వు అద్భుతం చేశావు. ఈ చెట్టు కింద కూర్చుని భోజనం చేయడంలో ఉండే ఆనందమే వేరు. అవును నాన్నగారు, ఇంటి ఉక్కపోత కంటే ఇక్కడ 1,00,000 రెట్లు నయం. ఇకపై మనం ప్రతిరోజు ఇక్కడే పిక్నిక్ చేసుకుందాం. రేణు ఈ విధంగా సరదాగా వంట చేయడం, కుటుంబం సంతోషంగా ఉండడం చూసి అడవిలోని ఇతర పక్షులు కూడా అక్కడికి ఆకర్షితులై వచ్చాయి. గౌరీకాకి, ప్రియాపావురం మరియు చిలుక తమ తమ బాధలతో అక్కడికి చేరుకున్నారు. అయ్యో రేణు, నీ ఇంటి నుండి పొగ రావడం లేదని నేను భయపడ్డాను. కాని ఇక్కడేమో నువ్వు స్వర్గంలో కూర్చుని ఉన్నావు. నిజమే రేణు, మా ఇళ్లలో ఉండడం చాలా కష్టమైపోయింది. మేం కూడా ఇక్కడ మా పొయ్యి పెట్టుకోవచ్చా? అవును రేణు, మమ్మల్ని కూడా ఈ చల్లని గాలి సుఖాన్ని కొద్దిగా అనుభవించనివ్వు. అయ్యో, ఈ చెరువు, ఈ చెట్టు ఏ ఒక్కరిది కాదు కదా. రండి, మనమందరం కలిసి ఇక్కడే వంట చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ ఎండిపోయిన సరస్సు ఒడ్డు ఒక పండుగ మైదానంలా మారిపోయింది. అడవిలోని పక్షులన్నీ అక్కడే పొయ్యి వెలిగించేవి, సుఖ దుఃఖాలు పంచుకునేవి మరియు చల్లని గాలిని ఆస్వాదించేవి. రేణు ఒక చిన్న ఆలోచన సమాజమంతటికీ పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఇలాగే మరికొన్ని రోజులు గడిచాయి. ఒక ఉదయం హఠాత్తుగా ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. గాలిలో మట్టి సువాసన నిండిపోయింది. ఇక అప్పుడు చినుకుల చప్పుడుతో అడవిలో వరుసగా 5 రోజుల పాటు భారీ వర్షం కురిసింది. ఎండిపోయిన చెరువు మళ్లీ నీటితో నిండి కళకళలాడింది. పెద్ద రాయి మళ్లీ నీటి లోతుల్లో మునిగిపోయింది. వాతావరణం పూర్తిగా మారిపోయింది మరియు అడవి అంతటా ఒక ఆహ్లాదకరమైన చల్లదనం తిరిగి వచ్చింది. ఇప్పుడు రేణు తిరిగి తన ఇంటి వంటగదిలోకి వచ్చింది. కానీ ఇప్పుడు పొయ్యి ముందు కూర్చున్నప్పుడు ఆమెకు చెమట పట్టడం లేదు. పైగా కిటికీ నుండి వస్తున్న చల్లని చినుకులు ఆమెకు స్వాగతం పలుకుతున్నాయి. అమ్మా అమ్మా, చూడు ఎంత మంచి వర్షం పడుతుందో. ఏదైనా రుచికరమైనది తినాలనిపిస్తోంది. రేణు, ఈ తొలి వర్షం సంతోషంలో ఏదైనా ప్రత్యేకంగా ఎందుకు చేసుకోకూడదు? నేను అప్పటికే సిద్ధం చేసుకున్నాను. ఈరోజు మన కష్టంతో పండిన తాజా కూరగాయలతో వేడివేడి పకోడీలు చేసుకుందాం. రేణు శనగపిండి కలిపి వేడివేడి పకోడీలు వేయడం ప్రారంభించింది. కుటుంబం మొత్తం వరండాలో కూర్చుంది. బయట వర్షపు బిందువులు నాట్యం చేస్తుంటే లోపల అందరూ టీ, పకోడీల రుచిని ఆస్వాదిస్తున్నారు. మన కోడల్లాంటి తెలివైన పిచ్చుక ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ ఎలాంటి సమస్య అయినా ఇలాగే సంతోషంగా మారిపోతుంది. అందరూ సంతోషంగా వర్షాన్ని ఆస్వాదించారు. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నట్టుగా ఉన్నాడు. తీవ్రమైన ఎండవేడికి బజార్లోని పక్షులన్నింటి పరిస్థితి ఘోరంగా ఉంది. బజారు ఒక మూలన రాజు మరియు రాజా చెమటతో తడిసి ముద్దవుతూ ఒక పాత చెక్క నెట్టుడు బండిపై తాము తయారు చేసిన మట్టి కుండలను అమ్ముతున్నారు. ఉదయం నుండి ఒక్క కొనుగోలుదారు కూడా వారి బండి వద్దకు రాకపోవడంతో వారి ముఖాల్లో తీవ్ర విచారం, నిరాశ అలుముకున్నాయి. రాజా, ఈరోజు కూడా మనకు బోనీ కాలేదు. ఎంత కష్టపడి మనం ఈ కుండలు చేశాం, వీటికి రూపాన్నిచ్చాం, కానీ వీటిని చూడ్డానికి కూడా ఎవరూ రావటం లేదు. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు రాజు. ఈ రోజుల్లో అందరూ ఆధునిక వస్తువులు వెంటే పడుతున్నారు. మన ఈ నిజమైన స్వచ్ఛమైన మట్టి కళను ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సరిగ్గా వారి బండికి ఎదురుగా బాలుకాకి చెందిన ఒక పెద్ద భవ్యమైన షాప్ ఉంది. అక్కడతడు పక్షుల కోసం వేగంగా తిరిగే ఫ్యాన్లు, చల్లటి గాలినిచ్చే పెద్ద పెద్ద కూలర్లను అమ్ముతున్నాడు. బాలు
షాపు వద్ద కొనుగోలుదారుల తీవ్ర రద్దీ నెలకొంది. అరే ఓ రాజు మరియు రాజా, ఏమైంది? ఈరోజు కూడా ఈగలు తోలుకుంటున్నారా? ఈ భయంకరమైన ఎండలో మీ ఈ పాత అసహ్యకరమైన మట్టి కుండలను ఎవరు కొంటారు? కాస్త నా షాపు వైపు చూడండి. పక్షులు ఇప్పుడు నా ఆధునిక ఏసీలు, కూలర్లు కొంటున్నారు. పదండి, మీ ఈ మట్టి చెత్తను ఇక్కడి నుండి తీయండి. నా భవ్యమైన షాపు ముందు నిలబడి నా కస్టమర్ల రద్దీని పాడు చేయకండి. పోండి ఇక్కడి నుండి. బాలు, కాలం అందరికీ మారుతుంది. నువ్వు నీ ఈ విజయం, ఈ యంత్రాలను చూసి అంత గర్వపడకు. ఏదో ఒక రోజు మట్టి విలువ అందరికీ తెలుస్తుంది. రాజు మరియు రాజా బరువుగా ఉన్న మనసుతో, వంగిన భుజాలతో తమ బండిని తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతారు. బాలుకాకి వెనక నుండి గట్టిగా నవ్వుతూ వారిని ఎగతాళి చేస్తుంటాడు. నిరాశతో తమ ఇంటికి తిరిగి వస్తారు. వారి ఇల్లు ఒక పాత శిథిలావస్థకు చేరిన మట్టిగూడులాంటి ఇల్లు. అది అక్కడక్కడ విరిగిపోయి ఉంది. బయట చురుమనే ఎండలో రేణు మరియు రాణి చెమటతో తడిసి ముద్దవుతూ కొత్త మట్టిని పిసుకుతున్నారు. రాణి, ఈరోజు సూర్యుడు మనల్ని కాల్చేసేలా ఉన్నాడు. ఎండ ఎంత తీవ్రంగా ఉందంటే మట్టి కూడా చాలా తొందరగా ఎండిపోతుంది. కుండకు సరైన ఆకారం ఇవ్వడం చాలా కష్టమవుతోంది. అవును రేణు అక్క, చెమటకు నా చేతులు కూడా జారిపోతున్నాయి. కానీ మనం పని చేయక తప్పదు కదా. మనం కుండలు తయారు